చేసావు స్వీటీ? ఆఫీస్లో అలా ఎందుకు చెప్పావు? తను ఎంత ఫీల్ అయి ఉంటాడు. ఇంకా బ్లాంక్గా ఉంది చాలు. ఇప్పుడే వెళ్ళి సారీ చెప్పాలి. డూడ్, ఐఎమ్ రియలీ సారీ. ఇంట్లో వాళ్ళతో మాట్లాడావా? లేదు. మాట్లాడాలి కదా, ఆఫీస్లో ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలి. సో వెళ్ళి మాట్లాడు అండ్ తొందరగా పడుకో, ఎందుకంటే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలి. వెళ్ళు, ఓకేనా? గుడ్ నైట్. డూడ్ ఇక్కడ పర్లేదు. హలో మిస్సెస్ న్యూలీ మ్యారీడ్, ఎలా ఉంది మ్యారీడ్ లైఫ్? సూపర్గా ఉంది. బీర్ కొట్టినంత చిల్గా. బియరా? అదేం కంపారిజన్? అవును, స్మూత్గా కూల్గా ఉంది. ఎనివే నువ్వు చెప్పు, నీ లవ్ లైఫ్ ఎలా ఉంది? నీ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చెప్పాడా లేదా? మ్యారేజ్ ఎప్పుడు? అదే ప్రాబ్లమ్ శ్వేత, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఒకసారి లెట్స్ గెట్ మ్యారీడ్ అంటాడు, ఇంకోసారి ఇప్పుడే ఇంట్లో చెప్పడం వద్దు అంటాడు, కానీ తర్వాత ఫుల్ సైలెంట్ అయిపోతాడు. నాకు అర్థం కావట్లేదు వాడు సీరియస్గా ఉన్నాడా లేదా అనేది. మాకు చాలా గొడవలు అవుతున్నాయి. ఆనెస్ట్లీ స్పీకింగ్ ఐ డోంట్ నో మాకు లవ్ మ్యారేజ్ జరుగుతుందా లేదా అని. అయ్యో, అదే నా సిచ్యువేషన్లో కూడా జరిగింది బిఫోర్ మ్యారేజ్. అప్పుడు నేను కూడా సేమ్ నీలాగే కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఆ టైంలో నేను ఆస్ట్రోటాక్ యాప్లో ఆస్ట్రాలజర్ని కాంటాక్ట్ అయ్యాను. ఆస్ట్రోటాకా? అదేంటి? అదొక యాప్. దాంట్లో రియల్ ఆస్ట్రాలజర్స్ ఉంటారు. డైరెక్ట్గా మాట్లాడొచ్చు, లేకపోతే చాట్ కూడా చేయొచ్చు. ఆస్ట్రాలజర్ సరిత గారితో మాట్లాడాను. నేను జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పాను అంతే. ఆవిడ నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్ని చాలా అక్యురేట్గా చెప్పారు. ఆవిడ ఏమందంటే మీ రిలేటివ్స్లోనే మ్యాచ్ ఫిక్స్ అవుతుందని చెప్పారు. జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ చెప్పేస్తారా? అవును, వాళ్ళు ప్లానెటరీ పొజిషన్స్, కంపాటబిలిటీ అన్నీ చూసి చెప్తారు. ఆ సెషన్ తర్వాత నా మైండ్ చాలా కామ్ అయిపోయింది. ఆఫ్టర్ కొన్ని రెమెడీస్ కూడా చెప్తారు. అవి చేశాక రిజల్ట్స్ కూడా బాగా వస్తాయి. సో నేను నా రిలేషన్షిప్ గురించి చెప్తే నా బాయ్ ఫ్రెండ్ సీరియస్గా ఉన్నాడా లేదా, నా పెళ్లి జరుగుతుందా అన్నీ చెప్పేస్తారా? ఆఫ్ కోర్స్. జస్ట్ ఆస్ట్రోటాక్ యాప్ని డౌన్లోడ్ చేయి, ఒక ఆస్ట్రాలజర్ని సెలెక్ట్ చేయి, నీ డేట్ ఆఫ్ బర్త్ షేర్ చేయి. వాళ్ళు నీ రిలేషన్షిప్ గురించి A to Z చాలా క్లారిటీగా చెప్తారు. వాడికి లాయలిటీ ఉందా, మ్యారేజ్ అవుతుందా, ఫ్యూచర్ ఎలా ఉంటుందో అన్నీ చెప్తారు. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఫస్ట్ చాట్ ఫ్రీ. వావ్, నేను ఆస్ట్రోటాక్ ఇప్పుడే డౌన్లోడ్ చేస్తున్నా. గుడ్. ఇప్పుడు నీ ఆస్ట్రాలజీ చెప్తుంది నీ చాయిస్ కరెక్టా కాదో అని. మన ఆఫీస్లో కాఫీ ఎప్పుడైనా ట్రై చేసావా? చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందంటే మన బాస్ మనల్ని ఎంత తిట్టినా కూడా రిజైన్ చేయకుండా ఆఫీస్లో ఉండేంతలాగా. అది కాదు. ఓ, అలవాట్లేదా? పర్లేదు, ఈ ఒక్కసారికి ట్రై చేయి. ఎందుకు ఇంత మంచి కాఫీ మిస్ అయ్యానా అని అనుకుంటావు. నువ్వు తాగుతూ ఉండు. మళ్ళీ ఎవరైనా చూస్తే ఈ పెళ్ళైనోడు సింగిల్ అమ్మాయితో పులిహోర కలుపుతున్నాడని రాంగ్గా అనుకుంటారు. హాయ్ స్వీటీ, నీకు వెంకటేశ్వర్లకి ముందే పరిచయం ఉందా? ఏమైంది ఇప్పుడు? ఏం లేదు, తనే నిన్ను రిఫర్ చేసి రోజు డ్రాప్ చేస్తున్నాడు కదా. సో ఆఫీస్లో అందరూ అడుగుతున్నారు మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా అని. అప్పుడు చెప్పాడు వెంకటేశ్వర్లు చిన్నప్పటి నుంచి మా నైబర్ అని. సరే మరి నేను వెళ్ళొస్తా,
ఎందుకు స్వీటీ అతను అంత ఇబ్బంది పెడుతున్నావు? ఈరోజు నైట్ బయటకు వెళ్ళేటప్పుడు ఎలాగైనా సారీ చెప్పాలి. ఈ హైదరాబాద్లో సెకండ్ హెల్మెట్ లేకపోతే ప్రాబ్లం కదా. ఎంత చెప్పి ఈడి హెల్మెట్ పెట్టుకోవట్లేదు ఏంటో అనుకుంటున్నావు కదా. అంటే హెయిర్ లాస్ అవుతుందని ఈ మధ్య నేను పెట్టుకోవడం మానేసా. ఇప్పుడు పెళ్ళి అయిపోయిందిగా, ఉంటే ఏంటి పోతే ఏంటి, రేపటి నుంచి పెట్టుకుంటాలే. రేపు వెళ్ళి కొనుక్కుందాం, సరేనా? నేను చెప్పేది ఒకసారి విను కదా. ఐస్ క్రీమ్ కోసమా? నాకు తెలిసిన ఐస్ క్రీమ్ బండి ఒకటి ఉంది, అక్కడికి వెళ్దాం. ఇంతకీ నీకు ఇష్టమైంది ఏంటి, వెనిలానా స్ట్రాబెర్రీయా? ఒకసారి బండి ఆపు పక్కన. ఇంకా షాప్ రాలేదుగా. ఆపు. ఏంటి, ఏమైంది స్వీటీ? ఏడుపు వస్తుంది నాకు. నేనేమన్నాను? అరే నువ్వేం అనట్లేదన్న నా ప్రాబ్లం. నిన్న నుండి చూస్తున్నా. అరే ఏం కానట్టే ఉంటున్నావు, నోటికొచ్చింది మాట్లాడుతున్నావు, అన్నీ ఫేక్ చేస్తున్నావు. నేను చేసిన పనికి ఏ హస్బెండ్కైనా కోపం వస్తుంది, బట్ నువ్వు నన్ను ఏం అనట్లేదు. నేను సింగిల్ అని చెప్పాను కదా, అసలు నేను చేసింది కరెక్టా తప్పా, ఫీల్ అయ్యావా లేదా, సారీ చెప్పాలా వద్దా, 100 క్వశ్చన్లు తిరుగుతున్నాయి నా బ్రెయిన్లో నిన్నటి నుంచి. నువ్వు నన్ను ఏం అనట్లేదేంటి డూడ్? ఇప్పుడు ఏమేం చెప్పు, ఇలా రోడ్డు మీద ఎందుకు, ఇంటికి వెళ్దాం పద. నేను రాను. ఇప్పుడు ఈ మ్యాటర్ స్కిప్ చేస్తే నువ్వు ఇలానే ఫేక్ చేస్తూ ఉంటావు, లైఫ్ లాంగ్ చేస్తూనే ఉంటావు. అంత మంచోడివి నువ్వు. నేను ఈ గిల్తో బైక్ ఎక్కలేను, నీతో కలిసి ఉండలేను. నేను వెళ్ళిపోతా, నువ్వు ఎలాగోలో వచ్చేసాయి. స్వీటీ, 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 ఇంటికి వెళ్దాం పద. నేను రానన్నాను కదా. అయినా నువ్వెందుకు అలా ఉంటున్నావు? నా నుంచి సారీ కూడా ఎందుకు ఎక్స్పెక్ట్ చేయట్లేదు? నేను ఫీల్ అయ్యాను, కానీ సారీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అదే ఏ చూడు స్వీటీ, నీకు సింగిల్ అని చెప్పాలనిపించింది, నువ్వు చెప్పావు. నీకు ముందే చెప్పా కదా నిన్ను నీలా ఉండనిస్తానని. మళ్ళీ నేను ఎలా క్వశ్చన్ చేయగలను? అప్పుడు నేను పెళ్లికి ముందు ఇచ్చిన మాటలు ఫేక్ అవుతాయి కదా. అలా అని ఇప్పుడు నాతో ఫేక్గా ఉంటావా? నీ కోపం వస్తే తిట్టు. నేను నిన్ను తిట్టలేనులే, కానీ ఇప్పుడు నేనేం చేయమంటావో చెప్పు. నేను సారీ చెప్తాను, నువ్వు యాక్సెప్ట్ చేయి. ఓకే మేడం స్వాతి గారు, మీరు చేసిన తప్పుకి నేను ఫీల్ అయ్యానండి. సో మీరు సారీ చెప్పండి, నేను క్షమించేస్తాను, సరేనా? ఇంక వెళ్దాం పద. ఐమ్ సారీ డూడ్. ఆ రోజు ఆ టైంలో వాళ్ళ పెళ్లి గురించి, ఏజ్ గ్యాప్ గురించి మాట్లాడేసరికి నేను సింగిల్ అని చెప్పాను. నిజం చెప్తే రోజు నన్ను ఎక్కడ ఏడిపిస్తారేమో అని నేనే టైం చూసుకొని నిజం చెప్పేస్తానులే. అయిపోయిందా? వెళ్దాం పద. అవును, నువ్వెంతకీ స్ట్రాబెర్రీ తింటావా వెనిలా తింటావా? నిజం చెప్పు, నీకు స్ట్రాబెర్రీ వెనీలా తప్ప ఇంకేం తెలీదు కదా. అప్పటి నుంచి చంపుతున్నావు, పద తిందాం. ఓకే కదా, ఫేక్ ఏం చేయట్లేదు కదా. ఓకే నేనే, ప్లీజ్. ఓకేనే, నా మొహం అన్నిసార్లు చూడకు, నేను నార్మల్గానే ఉన్నానే. నేనేం నీ మొహం చూడట్లే, ఐస్ క్రీమ్ని చూస్తున్నా. నాది అయిపోయింది, నువ్వు ఇస్తావేమో అని. సరే తీసుకో, తిను. అమ్మయ్యా, ఇప్పుడు జెన్యూన్గా నవ్వు. భలే దానివే బాబు. బాలే, తీసుకో. నా లైఫ్ ఏంట్రా ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్లా అయిపోయింది ఈ 2 days. అన్ని ఇన్సిడెంట్స్ ఒకేసారి జరిగాయి. ఏంటో ఏం అర్థం కావట్లేదు.
ఓ అప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయావా? డూడ్ నేను స్నానం చేయలేదు, రోజుకొక్కసారి, అది కూడా మూడు బాగుంటాయి. మంచి మంచి కట్టుబాట్లు. ఈరోజు ఏం చేయాలి? అది మూవీ చూస్తూ ఉంటే నేను మూలను కూర్చోవాలా? ఈసారి నో వే, నేను కూడా కంపెనీ ఇస్తా, తనకి ఉంటూ ఉంటూ దగ్గర అవుతా. ఏం సినిమా చూస్తూ ఉంటుంది? ఆ నూడిల్స్ బండోల్ సినిమా అయి ఉంటుందిలే. హే, ఏంటిది? ఆఫ్టర్ రికోలేటెడ్ మూవీ. అది తెలుసు, ఇదేంటిది అంటున్నాను. డూడ్ ద సీన్స్ ఆర్ కామన్ ఆన్ నెట్ఫ్లిక్స్ డూడ్. కామనా? నువ్వు అలా బిట్లుగా చూడకు డూడ్, మొత్తం సినిమా చూడు. అవే బిట్లలో ఉన్నాయి, ఇంకా నువ్వు బిట్లు చూడదంటావేంటి? డోంట్ టాక్ లైక్ చీప్. అయినా నువ్వు వీటికే ఎలా అయిపోతున్నావు? గేమ్ ఆఫ్ థ్రోన్స్, వ్యాంపైర్ డైరీస్, ఎలైట్ ఇవన్నీ చూస్తే ఏమైపోతావు? ఉడియమ్మ ఎంత కలెక్షన్ ఉందా? నువ్వు దీనికే ఎలా అంటే మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ ఫ్యామిలీస్తో కలిసి చూస్తారు తెలుసా. ఏంటి ఇంట్లో వాళ్ళతో కలిపి చూస్తారా? అంటే సహకుటుంబశ్య. మీ జెన్జీ వాళ్ళే బెస్ట్. అదే మా 90s వాళ్ళు అయితే ఏం మాయ చేసేది సినిమాలో కుందన బొమ్మ సాంగ్ చూడడం కూడా తెగ సిగ్గైపోయేవాళ్ళం తెలుసా. ఇంట్లో గడపెట్టుకొని చూసేవాళ్ళం. ఆ గడ సౌండ్ వచ్చిందనుకో వెంటనే ఛానల్ మార్చేసేవాళ్ళం. నీకో విషయం తెలుసా? ఇంట్లో వాళ్ళందరం కలిసి టీవీ చూస్తున్నప్పుడు పొరపాటున ముద్దు సీన్ వచ్చిందనుకో చాలా ఇబ్బంది ఫీల్ అయ్యేవాళ్ళం. అమ్మ నాన్న మా వైఫ్ ఫేస్ చెప్పడం, మేమేమీ తెలియనట్టు ఫేస్ లెఫ్ట్గో రైట్గో తిప్పి ఆస్కార్ లెవెల్లో పెర్ఫామ్ చేసేవాళ్ళం తెలుసా. ఎప్పుడూ ఇదే రిపీట్ అయ్యేది. అంత సీక్రెట్గా చూసేవాళ్ళ? మరి మీకులాగా అప్పట్లో ఓటీటీలు వైఫైలు ఉండేవి కాదు కదా. మాకు తెలిసింది ఒకే ఒకటి, 5 రూపీస్ పెట్టి 20 MB రీఛార్జ్ చేసుకోవడం. ఆ 20 MBలో 5 MB ఫేస్బుక్కి, ఇంకో 15 MB ఆషిక్ బానయ్య సాంగ్కి వాడేవాళ్ళం. ఆషిక్ బానయ్య సాంగ్ ఏంటి? ఆషిక్ బానయ్య సాంగ్ ఏంటో తెలీదా? నో. ఆషిక్ బానయ్య సాంగ్ తెలీదా? మా 90s కిడ్స్కి ఒక ఊపు ఊపేసింది తెలుసా. అయినా మీ జంజీవాళ్ళకి ఇవేం తెలుస్తాయిలే. జస్ట్ ఇమాజిన్, ఒక 13 years పిల్లోడు DVD ప్లేయర్లో CD వేసుకుని ఒక రొమాంటిక్ సినిమా చూస్తున్నప్పుడు పొర్రపాటుని కరెంటు పోయిందనుకో, ఆ CD తీయలేక కరెంట్ వచ్చే వరకు ఎంత టెన్షన్ పడేవాడు తెలుసా. పెద్ద పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలు కూడా పనికిరావు. ఇంతకీ DVD ప్లేయర్ అంటే ఏంటి? వాళ్ళకి DVD ప్లేయర్ అంటే ఏంటో తెలియదంటరా. ఈ లెక్కను చూస్తే వాళ్ళు ఎంత వెనక పడిపోయి ఉన్నారా. వెనక పడిపోయింది వాళ్ళు కాదురా నువ్వు. నిన్న జరిగిన ఇన్సిడెంట్లో నువ్వు గుర్తుపెట్టుకుంది ఇదా? సిగ్గులేదు? ఏమైందిరా? లేకపోతే ఏంట్రా, ఆ అమ్మాయి నీకు మంచిగా రొమాంటిక్ మూవీస్ చూపించి నీకు లీడ్ ఇస్తుంటే నువ్వు చీప్ అని ఎక్స్ట్రా చేస్తున్నావేంటి? అంటే నాకు ఇప్పుడు లీడ్ ఇచ్చిందంటావా? మరి మరి తనే కదరా డింకు నో కిడ్స్ అన్నది. డింక్ డబల్ ఇన్కమ్ నో కిడ్స్. పిల్లలు వద్దన్నదిరా, ఇంకేం వద్దనలేదు కదా. నిజమేరా. అంటే మరి పిల్లలు కనకుండా ఉండడం ఎలా అని మాత్రం నన్ను అడక్కు. అడగడానికి నీకు సిగ్గు లేకపోయినా చిన్నపిల్లాడిని, చెప్పడానికి నాకు సిగ్గా ఉంది. ప్లీజ్ రా చెప్పరా. ఏం మనిషిరా నువ్వు? అన్నీ తెలిసినట్టే ఉంటావు కానీ ఏమీ తెలియదు అంటావు. పిల్లలు పుట్టకుండా ఫిజికల్ అవ్వడం ఎలా? ఇది వర్కౌట్ అవుద్దంటావా? పక్కా అవుద్ది. ముందు కంగారు పడుతుంది, ఆ తర్వాత అలవాటు అయిపోద్ది, ఆ తర్వాత నార్మల్ అయిపోద్ది, ఆ తర్వాత తనే పిల్లలు కావాలంటది. ఏదో విధంగా తన పిల్లలు కావాలనుకుంటే చాలరా. ఫ్యూచర్లో మా ఇంటి వాల్ పైన మా గ్రూప్ ఫోటో ఉంటే భలే ఉంటుందిరా. ఉంటుందనుకో, పోనీ దత్తతైనా తీసుకోవచ్చు కదా. తీసుకోవచ్చురా, కానీ మా ఇద్దరి ప్రేమ గుర్తుగా తన పోలికలతో బాబో పాపం ఉంటే బాగుంటుంది కదరా. ఏంటి నాన్న అది? ప్రేమకు గుర్తుగానా? ముందు మీ ఇద్దరి మధ్యన ప్రేమ ఎక్కడ ఉందో తెలుసుకోరా. ఇది ఆర్డర్ పెట్టా, బాగుందా? బాగుంది. మహి, ఇంతకీ నీ ఫియాన్సీ ఏమంటున్నాడు? ఏమంటాడు, నార్మలే.
అదే నార్మలే, ఏమంటున్నాడు చెప్పు. నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడింది మాకు వచ్చి చెప్తున్నావా? ఒక గర్ల్ ఫ్రెండ్ అయితే చెప్పేవాడు, ముగ్గురు నలుగురు ఉంటే ఆడేనేం చెప్తాడు? అవును స్వీటీ, నీకు బాయ్ ఫ్రెండ్ లేడన్నావు కదా, నీకు ఎలాంటి బాయ్ ఫ్రెండ్ కావాలి? లైక్ ఎలాంటి పార్ట్నర్ కావాలి? చెప్పు, పర్లేదు. లేకపోతే మా ఫియాన్స్ వాళ్ళ ఫ్రెండ్స్లో ఎవరన్నా చూసి సెట్ చేయమంటావా? ఏం మాట్లాడవేంటి? చెప్పు, ఎలాంటి అబ్బాయి కావాలి? ఎలాంటాడేంటి, మన వెంకటేశ్వర్లు అంటాడైతే పర్ఫెక్ట్ ఉంటాడు కదా. వెంకటేశ్వర్లనా? అప్పుడు డీసెంట్ కాదు, బోరింగ్ ఉంటుంది. ఓయ్ అలా అంటావేంటి, రీసెంట్గానే మా వాడికి మ్యారేజ్ అయింది కదా. పెళ్ళైతే ఏంటి, ఎవరికి చూపించట్లేదు కదా. ఏమో ఆ అమ్మాయి నల్లగా బండగా 30 మంది రిజెక్ట్ చేసిన క్యాండిడేట్ ఏమో. అవును, అలానే ఉంటుంది. అయితే పెళ్లి చేసుకోకూడదా? మన ఆఫీస్ వాళ్ళకి ఎటకారం ఎక్కువైపోయింది మావా. ముందు నిన్ను అనాలరా, ఎవర్రా ఆ టాపిక్లో నన్ను లాగమన్నది? అది కాదురా. ఏం మాట్లాడకు, నీతో మాట్లాడాలంటేనే చిరాకు ఉంది. అన్నోన్ నెంబరా? హలో, బావగారితో ఆడుకుందాం. అమ్ము లేపించాడు. బావగారు, ఎవరు? బావగారు, నీ బామ్మర్ది బంటిని. ఓ నువ్వా, చెప్పు. బావగారు, టిఫిన్ చేశారా? చేశాను. మరి లంచ్? చేశాను. డిన్నర్ కూడా చేసే ఉంటారుగా. చేస్తారా? ఇంక అడగరా, లాలు పోసుకున్నావా, సుసు పోసుకున్నావా, పోసుకున్నా కడుక్కున్నావా అని. ఇదేంటి, ఎక్కడ నుండి తెలిసిపోయిందా? సింక్ అవుతుందండి. బావగారికి ఎటకారం ఎక్కువే, సురుకు. అవును బావగారు, మా అక్క కూడా మీ ఆఫీసులో జాయిన్ అయిందట కదా. టూత్ పేస్ట్ కి బ్రష్ లాగా, హార్పిక్ కి అబ్బాస్ లాగా, టాయిలెట్ కి ఫ్లష్ లాగా, అలాంటి మీ జంటను చూసి ఆఫీస్లో అందరు కుళ్ళుకుంటున్నారు కదా, వాటే కప్పులని. బానే కులుకుంటున్నారు అందరూ. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని కూడా అనే ఉంటారే. అది ఒక్కటే ఏంటి, ఇంకా చాలానే అన్నారా. మరి వాళ్ళందరినీ డిన్నర్ కి ఇన్వైట్ చేసి బాగా పెట్టిందా మా అక్క. వాళ్ళందరికీ పెట్టాల్సింది కూడా నాకే పెట్టిందిరా మీ అక్క. ఎంతలా అంటే దిగింది ఇంకా బయటికి రాలేదు. బావగారు ఏంటది? అదేరా, అన్నం గొంతు దాకా ఎక్కాక ఇంకా బయటికి రాలేదు అంటున్నాను. అవును, నీకు ఫోన్ ఎవడిచ్చారా? ఎవరెవడం ఏంటి, ఇది నా ఫోనే. అమ్మా, సరే నేను ఉంటాను, నేను వెళ్ళాలి. ఎక్కడికి? మా అక్క దగ్గరికేనా? రే, నేను ఆఫీస్లో ఉన్నారా. నేను మీ అక్కకి మొగుడిని కాదు, నాకే మేనేజర్ అని ఒక మొగుడు ఉన్నాడు, ఆడి దగ్గరికి వెళ్ళాలి. నువ్వు పెట్టేసే. బావగారు చెప్పరా. మీ హెల్త్ జాగ్రత్త. పాలు పెరిగేస్తే తోడవుద్ది, మీరు తోడుగా ఉంటే మీ బంధం అద్భుతం అవుద్ది. బాయ్ బావా. అమ్మయ్య, ఈరోజు కోట్ అయిపోయింది, మళ్ళీ రేపు తగులుకుందాం. ఈడెక్కడ దొరికాడరా నాకు? అయినా నువ్వు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఈడెక్కడ దొరికాడని కాదు, నేను చెప్పిన పాయింట్స్ పైన. గుర్తుంది కదా, ఫస్ట్ స్టెప్ నువ్వే తీసుకోవాలి. నువ్వు ఎలాంటి స్టెప్ తీసుకుంటావా అని తన వెయిటింగ్. సేఫ్టీ ముఖ్యం బిగిలు. రేయ్ ఏమైందిరా? రే పర్లేదు కదా. చెప్పాను నీకు ఎక్కువ ఆలోచించొద్దని. ఆ అమ్మాయి జంజీరా, ఇవన్నీ అలా తెలుసు. నువ్వే అన్నిటికీ ప్రిపేర్డ్గా ఉండాలి. రే ఇంకొకసారి ఆ మాట అన్నావంటే తగులుతాయిరా నీకు. అలానే ఎక్కడ దాకా తెచ్చావు? అసలు ఆ పదం ఏంటనే చాలా చిరాగ్గా ఉందిరా. అమ్మో. ఇంతలా వాడు చెప్పాడు కానీ ఇది ఎలా వాడాలని చెప్పలేదు. ఇప్పుడు ఆడికి కాల్ చేసి కొనుక్కుంటే తిడతాడేమో. ఎలా? గూగుల్ చేద్దాం. హే సిరి, హౌ టు యూజ్ సేఫ్టీ. సిరి అంటే అమ్మాయి కదా, ఫీల్ అవుద్దేమో. టైప్ చేద్దాం. ఓకే. Hey, what's up? Happy hangovers. Hey, where is Jessica? She was in a kind of depression. నథింగ్ లైక్ దట్ స్వీటీ, వాడు అలాగే అంటాడు. No, she had a breakup. మళ్ళీ నా జెసికా.
షటప్. మిథున్ నేను నీకన్నా చాలా బెస్ట్. నీలా హుకప్స్ 1 నైట్ స్టాండ్స్ అని నేనేం మెయింటైన్ చేయట్లేదు. ఎన్నిసార్లు చెప్పాలి మీకు ఆ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్స్ లోకి వెళ్ళొద్దని? వాట్ ఇఫ్ అదర్ వన్ ఇస్ సీరియస్ అబౌట్ ఇట్? నువ్వు హోప్స్ ఇచ్చినట్టే కదా. హోప్స్ ని కిల్ చేయడం కన్నా వర్స్ట్ థింగ్ ఇంకోటి ఉండదు. ఇఫ్ యూ రిపీట్ ఇట్ అగైన్ ఐల్ బ్లాక్ యూ ఐసే. పాప స్పీడే కానీ ట్రాక్ తప్పలేదన్నమాట. నైస్. నీకేమైందే జెసికా? ఎన్నిసార్లు చెప్పాను వెయిట్ అంటిల్ యూ ఫైండ్ ఎ రైట్ పార్ట్నర్ అని. ఎందుకు రిలేషన్షిప్స్ లోకి వెళ్ళాలని అంత రష్ అవుతూ ఉంటావు? నువ్వు ఎన్నైనా చెప్తావే, పెళ్లి చేసుకున్నావుగా. ఎంతకీ సే అబౌట్ హిమ్? వాట్ ఇస్ ద మ్యాటర్? ఎంత దాకా వచ్చింది? వాట్ డూ యూ మీన్? అదే ఫస్ట్ నైట్. నీకు తెలుసు కదే ఐ వోంట్ ప్రిఫర్ కిడ్స్ అని. ఇంకా ఫిజికల్ రిలేషన్షిప్ అంటావా? తనైతే నన్ను ఎప్పుడు ఫోర్స్ చేయలేదు, కానీ పెళ్లి చేసుకున్నాను కాబట్టి తను తప్పదంటే తప్పదు. బట్ ఏం జరిగినా నా ఇష్టంతో అయితే జరగదు కదా. ఇప్పుడొద్దు, ఏం జరిగినా తన ఇష్టంతోనే జరగాలి. ఇప్పుడిప్పుడే క్లోజ్ అవుతుంది, దాన్ని స్పాయిల్ చేసుకోకూడదు. వద్దు. ఇంకా ఓకే ఓకే. గైస్ 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 బాయ్ 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 బాయ్. స్వీటీ, నాకు స్నాప్ నేర్పిస్తావా? వాట్? నువ్వేనా? అంటే నాకు కూడా ఈ స్ట్రీక్లు స్నాప్లు నేర్చుకోవాలని ఉంది. దా నేర్పిస్తా. అయిపోయింది. ఏంటి అంతేనా? సరే, చాట్ జీపీటీ కూడా ఎలా యూజ్ చేయాలి? సో ఏంటి ఇది కూడా అయిపోయిందా? అవును, ఏంటి ఈరోజు నీకు నిద్ర రావట్లేదా? వస్తుంది కానీ నీతో కాసేపు మాట్లాడాలనిపిస్తుంది. ఏంటి మాట్లాడుతున్నావు? ఆహా, ఏం కాదు, రేపు వీకెండ్ కదా, సో లేట్గా నిద్రపోయినా ఏం ప్రాబ్లం లేదంటున్నాను. మూవీ చూద్దామా? మూవీయా? నెట్ఫ్లిక్స్లో ఏం కాదులే, కంగారు పడకు. నీకు ఇష్టమైన మూవీ చూద్దాం కలిసి. నిజమా? నువ్వు నాకు నచ్చావు. అది సినిమా పేరు నువ్వు నాకు నచ్చావు. ఇంట్రెస్టింగ్. ఐఎండిబి రేటింగ్ ఎంత? ఐఎండిబి రేటింగా? అదేంటి కోడా? తెలీదా? ఆహా. సర్లే, సినాప్సిస్ ఏంటి? సినాప్సిసా? అంటే ఇప్పుడు సినిమా చూడాలంటే ఇవన్నీ చూడాలా? మరి సర్లే, ఫోన్ ఇవ్వు. వెంకటేశ్వర్లు వెంకీ ఈజ్ అన్ అన్ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ అనకాపల్లి. నీ పేరుందని చెప్పావా ఈ మూవీ? నో, ఈ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. నాకే కాదు, మా 90s కిడ్స్ అందరికీ ఇష్టం. అందులోకి నేను వెంకటేష్ అన్న ఫ్యాన్ కాబట్టి ఇంకా ఇష్టం. అయితే ఈ సినాప్సిస్ ఐఎండిబి రేటింగ్ ఎందుకు ఇంకా చూద్దాం దా.